అందరికీ వందనాలండి. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవడం, మంచిగా లైటింగ్ సెట్ చేసుకోవడం, ఇంటి పైన ఒక అందమైన స్టార్ పెట్టుకోవడమే కాదండి. క్రిస్మస్ అంటే ఇవ్వడం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఇచ్చారు. ఎందుకు? విమోచన క్రయధనంగా ఆయన ప్రాణాన్ని అప్పగించడానికి, ఈ లోక కళ్యాణం జరిగించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇచ్చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చేశారు. తన ఒంటిలో ఉన్న రక్తమంతా కూడా పాపుల కొరకు ధారపోసేశారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ ఇచ్చినందుకు ఏ విషయంలో కూడా బాధపడలేదు. తండ్రి అయిన దేవుడు అయితే తన కుమారుని అలకొడుతూ ఉంటే ఆయనకి ఇష్టమైంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఇష్టపూర్వకంగానే తన ప్రాణాన్ని ఇచ్చేశారు. మరి ఈ క్రిస్మస్ పేరు మీద నువ్వు ఇచ్చేవాడిగా ఉన్నావా, తీసుకునేవాడిగా ఉన్నావా? ఈ క్రిస్మస్లో కొంతమంది దీనులకైన వస్త్రాలు ఇవ్వగలుగుతున్నావా? కొంతమంది దీనులకైనా భోజనాన్ని పెట్టగలుగుతున్నావా? కొంతమంది దీనులకైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించగలుగుతున్నావా? నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసండి. ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో కలిగే ఆనందము మాటల్లో చెప్పలేదు. నీ దేవుడు నిన్ను చూచి ఆనందించాలి అంటే నువ్వు చేసే క్రిస్మస్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండాలి అంటే దీనులను కనికరించాలి, పాపులకు సువార్తను ప్రకటించాలి, పాపుల్ని దేవుని మార్గంలో నడిపించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి. ఇవి కలిగి నువ్వు క్రిస్మస్ చేసినప్పుడు నువ్వు చేస్తున్న క్రిస్మస్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. ఇవి లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతూనే ఉంటాడు. కాబట్టి మనం దేవుడు దుఃఖపడేలాగా పండుగ చేసుకోకూడదు, కానీ దేవుడు మన ఎంతో సంతోషించి మన జీవితాల్లో ఆశీర్వాదాలు నింపే పండుగ మనం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా మనం జీవిస్తే మన జీవితాల్లో ఆశీర్వాదమే. ఈ క్రిస్మస్ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ దుఃఖంగా ఉండకూడదు.